రాష్ట్రంలో కేంద్ర అధికారుల టూర్ కొనసాగుతోంది. నిన్న ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, పంటలు, ఇండ్లు, విద్యుత్ స్తంభాలను పరిశీలించింది సెంట్రల్ టీం. బాధితులను ఆదుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తామని తెలిపింది. అధైర్యపడొద్దని బాధితులకు భరోసా ఇచ్చారు అధికారులు. మరోవైపు సెక్రటేరియట్లో సీఎస్ శాంతికుమారితో భేటీ అయిన సెంట్రల్ టీం వరదలతో జరిగిన నష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లా కోదాడలో పర్యటించనున్నారు కేంద్ర అధికారులు. సెక్రటేరియట్లో సీఎస్ శాంతికుమారితో సమావేశమైంది కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని కేంద్ర బృందం. వరద బాధిత ప్రాంతాల ఫోటో ప్రదర్శనను చూసింది. రాష్ట్రంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కురిసిన భారీ వర్షాలతో జరిగిన నష్టాలను సెంట్రల్ టీం కు వివరించారు సీఎస్. చాలా తక్కువ సమయంలో వాతావరణ హెచ్చరికలు వచ్చినప్పటికీ రాష్ట్రం సమయానికి చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం తగ్గిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారని చెప్పారు. డిప్యూటీ సీఎం, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాలైన ఖమ్మం జిల్లాకు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించడంతో ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందన్నారు. ప్రభుత్వం వెంటనే పునరావాస చర్యల కోసం జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల చేసిందని సెంట్రల్ టీం కు వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ తో సమానంగా అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. వర్షాలతో ఏటూరు నాగారంలో 332 హెక్టార్లలో జరిగిన భారీ చెట్ల నష్టం, పర్యావరణ విపత్తును సెంట్రల్ టీం కు వివరించారు సీఎస్. వర్షాలు, వరదలతో 5,438 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు ఉన్నాయని, ఇవి ఇంకా పెరుగుతాయని తెలిపారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. వ్యవసాయం, రోడ్లు, పంచాయతీరాజ్, జంతువుల సంరక్షణ, అటవీ శాఖల అధికారులు సమగ్ర నివేదికలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల ద్వారా వివరాలు అందజేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించింది కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని టీం. దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇండ్లు, విద్యుత్ స్తంభాలను పరిశీలించింది. రైతులు తమ బాధలు సెంట్రల్ టీం కు చెప్పుకున్నారు. పొలాల్లో ఇసుక మేటలు వేశాయని, తీవ్రంగా నష్టపోయామన్నారు. ధ్వంసమైన పొలాలు బాగు చేసుకోవడానికి 3 నెలలు సమయం పడుతుందన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. బాధితులు అధైర్యపడొద్దని, ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది కేపీ సింగ్ నేతృత్వంలోని టీం. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఫీల్డ్ విజిట్ లో వివరాలు సేకరించి సెంటర్ కు నివేదిక అందించనుంది కేపీ సింగ్ బృందం. ఈ నివేదిక ఆధారంగా కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి సహాయం చేయనుంది.